అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 37, 38 వచనాలు కలిసి చదువుదాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 37, 38 వచనాలు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడైండును గానుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపడిన వారిని అందరినీ స్వస్థపరచచ్చు సంచరించుచుండెను. దేవుడి లేఖనములు మనకు దీవించి అనుగ్రహించును గాక. ఆమెన్. మనము చదివిన ఈ వాక్యములో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37వ వచనము 38 చదివాం. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఆ దినాల్లో వైరల్ న్యూస్ ప్రసిద్ధమైన సంగతి ఏంటంటే చూద్దాం. 38వ వచనంలో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. ఆ దినాలలో ప్రసిద్ధి అయిన సంగతి ఏంటంటేనండి, దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్త, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుడు, పరిశుద్ధుడు 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 అనే ప్రతిగానములతో పొగడబడుచున్న దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు. The desire of God eternal is to anoint us according to His will. ఆయన చిత్త ప్రకారము మనలను కూడా అభిషేకించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. యేసుక్రీస్తు వారిని అభిషేకించారు అంటే దేవుడు మనలను కూడా అభిషేకించుతారు అనే సత్యము ఈ వాక్యంలో దాగి ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఆత్మతో నింపుతారు మనల్ని. చదివిన వాక్యములో ఎప్పుడైతే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారో, అందుకనే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. మనం చదివిన వాక్యంలో దేవుడు ఆయనకు తోడైండును గనుక, ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారో దేవుడు ఆయనకు తోడై ఉన్నారు. కారణం ఆయన నరావతారికి లోకానికి అరుదించారు. దేవాది దేవుడే పాప శరీరాకారముతో నీ నిమిత్తము నా నిమిత్తము పంపబడ్డాడు. ఈ లోకానికి ఆయన నరావతారిగా పాప శరీరాకారంలో పంపబడిన తర్వాత దేవుడు ఆయనను దైవ మానవుడిగా ఉన్నాడు కాబట్టి, నరుడు కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము అవసరమైంది. మనము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే పర్యంతము మనకు కూడా దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క అభిషేకము కావాలి. అప్పుడు మాత్రమే మనం చదివిన వాక్యంలో దేవుడు ఆయనకు తోడైయుండును గాక. ఇమ్మానుయేలు అనక దేవుడు మనకు తోడని, ఇమ్మానుయేల్ మన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడైండే దేవుడు. వాక్యం ఏంటంటే సదాకాలం మనకైనా తోడై ఉంటాడు, సదాకాలము ఆయన మనతో ఉంటారు. ఇక్కడ దేవుడు అభిషేకించిన తర్వాత, దేవుడు ఆయనకు తోడై ఉన్న తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటంటే, మొదటి కార్యం యేసుక్రీస్తు వారు చూడండి అక్కడ అదండి, మేలు చేయించు, అండర్లైన్ చేసుకోండి. ఈవేళ ఆయన మేలు చేయించు అనే దాని మీద అంశం, వాక్యాంశం ఏంటంటే ఈవేళ ఆయన మేలు చేయించు. మొదటి వర్తమానంలో విన్నాం, నోవహు గారు, దావీదు గారు అనేకులు బలిపీఠమును కట్టారు, బలి అర్పణలు అర్పించారు. పడిపోయిన బలిపీఠాన్ని కూడా తిరిగి బాగు చేశారని మొదటి వర్తమానంలో విన్నాం.
రెండవ వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు వారిని దేవాది దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నందున ఆయన మేలు చేయొచ్చు. ఏం చేశారండి? ఆయన అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే మేలు చేయుచు సంచరించారు. యేసుక్రీస్తు వారు ఆయనకు మనకు మాదిరించిపోయాను అన్న వాక్యం ఏమందండి? మాదిరి. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. మన పితరుల ఇశ్రాయేలీయుల యొక్క జీవితము మనకు మూలముగా ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రయాణం మనం చదివిన వాక్యంలో మేలు చేయుచు సంచరించారు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినంత కాలం ఆయన ఏం చేస్తూ వచ్చారండి? అంటే ఎవ్వరికి ఆయన కీడు చేయలేదు. ఆయన మేలు చేయుచు సంచరించిన ప్రకారము మనము కూడా మేలు చేయుచు సంచరించాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం ఒక రిఫరెన్స్ మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, గలతీ 6:10 యేసుక్రీస్తు వారు మేలు చేయుచు సంచరించారు, మనము కూడా మేలు చేయుచు సంచరించాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 9-10 వచనాలు. మనం మేలు చేటి యందు విసుకకు యందుము. చాలండి. మనము మేలు చేటి యందు విసుగక యుందము. కీడు చెయ్యాలంటే కీడు చేసే వాళ్ళకి విసుగు రాదు. మేలు చెయ్యాలంటేనే విసుగు వస్తుంది. మేలు చెయ్యాలి అంటేనే విసుగుదల వస్తుంది. వాక్యం చెప్తూ ఉంది మేలు చేయటి యందు విసుగక యుందము. ఔరంగాబాదులో అన్నదమ్ములు ప్రక్క పోర్షన్లో తండ్రి కట్టిన ఇంట్లో ఉంటున్నారు. అన్నదమ్ములు మన ఔరంగాబాద్లోనే. అన్నయ్య కొడుక్కి రైల్వేలో జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమొచ్చిందండి? జాయినింగ్ ఆర్డర్. ఆ దినాల్లో ఓన్లీ లెటర్స్ వచ్చాయి అనమాట, రిజిస్టర్డ్ లెటర్స్. తమ్ముడు ఏం చేశాడంటే అన్నగారి కొడుకు వచ్చినటువంటి ఆ జాయినింగ్ లెటర్ని తమ్ముడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని నేను ఇస్తానని ఇంట్లో దాచిపెట్టేశాడు. అన్న టైంకి వెళ్ళకపోతే ఉద్యోగం ఉంటుందా? పోద్దా? పోద్ది. తమ్ముడు అన్నగారి మీద ఉన్నటువంటి అసూయ చేత, అన్నగారి కుమారుల మీద ఉన్నటువంటి అసూయ చేత ఆ రైల్వేలో వచ్చిన జాబ్ ఆర్డర్ని దాచిపెట్టేశాడు. 1 నెల వరకు వస్తుందని వీళ్ళు కనిపెడుతున్నారు. దాచిపెట్టింది ఎవరండి? సొంత తమ్ముడే. అన్నగారి కొడుకు వచ్చినటువంటి లెటర్ని సొంత తమ్ముడు అది ఎక్కడో జరగలేదు, ఔరంగాబాదులో జరిగిందండి. 1 నెల తర్వాత ఈయనకి కనిపెట్టిన తర్వాత ఎంక్వైరీ చేస్తే సరాసరి వెళ్తే ఎప్పుడో నీకు కాల్ లెటర్ పంపించాము, నువ్వు రాలేదు, నేను తర్వాత వాడికి ఇచ్చేసామన్నారు. సొంత ఇంటిలోనే మేలు చేసేవాళ్ళు ఉంటారు, కీడు చేసేవాళ్ళు ఉంటారు. మనకు విదితమే. అందుకని స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మన వాక్యంలో మనము మేలు చేయటి యందు విసుగక యుందము. ఇంకేముందంటే మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలం పంట. అంటే మేలు చేసేటప్పుడు మనకి విసుగు వస్తుంది. ఇంకేముందండి అక్కడ? అలసట. కీడు చేయడానికి మాత్రం అలసట రాదు అని వాక్యం తెలియజేస్తుంది. మేలు చేయడానికి విసుగుదల వస్తుంది, అలసట వస్తుందని ఎవరు తెలియజేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. కనుక ఇంకేం రాస్తారంటే కాబట్టి 10వ వచనం, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. విశ్వాస గృహం అంటే ఎవరండి? మనమే ప్రభుని పరలోక గృహము, తాని వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తాని వసించును దానియందు. విశ్వాసుల గృహమే, దేవుని మందిరమే మనము ఆయన బిడలము. విశ్వాస గృహమునకు
చెందిన వారి ఎడల. అంటే మొదటిగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి ముందు. ఎవడైనను తన ఇంటి వారిని బాగుగా ఏలని ఎడల అన్నది వాక్యంలో. ఎవడైనాను అక్కడ చూడండి, కొన్ని చోట్ల ఎవరైనాను అని ఉంటుంది, కొన్ని చోట్ల ఎవడైనాను అని ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అక్కడ వర్డింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎవడైనా సరే, ఎవడైనాను తన ఇంటి వారిని బాగుగా ఏలని ఎడల. కొంతమంది ఇంటిని పట్టించుకోరు, ఆవిడ చూసుకోతుంది అని. ఎందుకంటే పేరు వచ్చేసింది ఆల్రెడీ. ఆడవాళ్ళకి వచ్చిన పేరు ఏంటంటే ఇల్లాలు. మగోడేమో బజారు. ఆడవాళ్ళు ఏంటండి ఇల్లాలు, మగోడేమో బజారు. ఈవిడేమో తెల్లారు లేచింది మొదలు రాత్రి వరకు కూడా అందరికి సపర్యలు అవి చేసి ఈ చేసి మగోళ్ళేమో తినేసి బజార్లు అమ్మట, ఈదులు అమ్మట. ఇళ్లల్లో కొంతమందికి ఉండడం ఇష్టమవును. ఏంటంటే అంతే, మైండ్ అలాగే వెళ్ళిపోద్ది, తోసిపోద్ది అంతే. నడిసని వెళ్ళిపోతాడు, సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు, బండి మీద వెళ్ళిపోతాడు తప్ప ఏ పని లేకపోయినా ఉండి ఇప్పుడే వస్తాను రకాలు బండి తీసేస్తాడు. ఏంటంటే ఉండి ఇప్పుడు వస్తాను. ఏం తెస్తాడంటే వస్తానన్నాను కదా, మళ్ళీ పైగా వస్తానన్నాను కదా. తిరగబడి అనక మగోళ్ళందరూ కూడా ఇలా తయారైపోయారు. ఆడవాళ్ళేమో ఇల్లాలు, మగోళ్ళేమో బజారు. కానీ ఎవడైనను తన ఇంటి వారిని బాగుగా ఏలని ఎడలని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మగవాడైనా ఆడదైనా, స్త్రీ అయినా పురుషుడైనా, భర్త అయినా భార్య అయినా ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, ఇంటి వారిని ఏం చేయాలండి? సంరక్షించాలి. ఇంటి వారిని బాగుగా ఏలాలి, ఇంటి వారిని సంరక్షించాలి. ఈనాడు గేటు కొడతాను అనుకోండి, ఎవరో చూడు అంటారు, ఎవరు వచ్చారండి, ఎవరంటావు అంటారు. అదే భర్త వచ్చిన కూడా ఆహా రమ్మను వచ్చాడులే 10ంటికి అంటారు. ఎవడైనను అన్న వాక్యంలో, మనం చదివిన వాక్యంలో మనం చూస్తూ ఉంటే గలతీయులకు రాసిన పత్రికలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ఇంకేముందండి విశేషముగా. కొంతమంది ఇంట్లోకి ఏమీ పట్టురారు, చుట్టాలు ఇంటికి వెళ్తే తెగ కొనుక్కెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రూట్స్, స్వీట్లు, వాట్లు తెగ కొనుక్కెళ్ళిపోతుంటారు. కొంతమంది నేను చూశాను ఇంటికి తేడా బజార్లోనే తినేస్తాడు. ఆ జిలేబీలు, ఆ పకోడీలు తినేస్తాడు, ఊపుకుంటూ వస్తాడు ఇంటికి. ఇంటి దగ్గర ఏమో సిస్టర్ గారు ఏమో అలసిపోయి వచ్చాడు, నాన్న కాఫీ తాగుతాడు మడుగు, టీ తాగుతాడు మడుగు, మజ్జిగ తాగుతాడు మడుగు. ఈయన మనోడు మొత్తం తినేస్తాడు బజార్ అంతా. ఇంటికి తెస్తే 10 మందికి తేవాలి, ఇష్టం ఉండదు. ఒక్కడైతే ఒక 20 రూపాయలతో శుభ్రంగా తినేసి సాంబార్ ఇడ్లీయో ఆ బజ్జీలో తినేసి విశేషంగా ఉన్న వాక్యంలో కొంతమంది, అంటే నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను నేను, కొంతమంది ఇళ్ళకి పట్టరారు ఉండే, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, సిస్టర్స్ బయట తినేస్తారు, మగవాళ్ళు బజార్లో తినేసి కాముగా పిల్లి పాలు తాగుతున్నట్టు కళ్ళు మూసుకుంటుంది కదా, అలాగా తినేసి శుభ్రంగా మూతి తుడిసేసుకొని వచ్చేసి ఎంతో ఆకలిగా ఉన్నట్టు కూర్చుంటాడు ఈ మగోడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల. కొంతమంది స్థానిక వెళ్ళే సంఘానికి చెయ్యరు, మేపు ఒక చోట, కాపు ఒక చోట. తెలుసా మీకు? మేపు వాక్యమేమో ఇక్కడ వింటారు, ప్రార్థనలు ఇక్కడ ప్రార్థనలు కావాలి, ఎక్కడికో సందా పంపుతారు. విశేషముగా ఏముందండి ఇక్కడ? విశ్వాస గృహము. విశ్వాస గృహము. మన మందిరానికి వస్తారు, వేసేది 10 రూపాయల కాయంతం అందులో వేస్తారు, పాత కాయంతం వేస్తారు. ఎక్కడికో మాత్రం పంపుతూ ఉంటారు, స్కాన్ చేసి పంపుతారు, డబ్బులు ఇచ్చి పంపుతూ ఉంటారు. ఉట్టిది దానివల్ల ఏమన్నా అవసరం అవుతుందంటే రాదు. మేలు పొందినట్లుగా ఉంటూ మేలు జరగనే జరగదు. విశ్వాస గృహమును చేరిన వారి ఎడల మనం ఏం చేయాలండి? అదండి, ముందు మన ఇంటి వారికి మేలు చేసుకోవాలి, మన సంఘానికి మేలు చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ముందు మన ఇంటి వారిని చూసుకోవాలి. తమ్ముడిళ్ళు, చెల్లోళ్ళు, అక్కోళ్ళు, పెక్కోళ్ళు అంటే కుదరదు. వాక్యం ఒప్పుకోరు, దేవుడు ఒప్పుకోరు. ముందు ఇంటి వారికి చూసుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ మనం వెళ్ళే మందిరం విశ్వాస గృహము. విశ్వాస గృహం అంటే నింద పాట పడం కదా, మనం వెళ్ళే మందిరం, మన మందిరం యొక్క క్షేమాభివృద్ధికి మనము ప్రయాసపడాలి. వాక్యంలో మాట ఏముందంటే బోధించువానికి సమస్త విషయాల్లో కూడా ఇక్కడే ఉంది చూడండి, గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 6వ వచనంలో
వాక్యోపదేశం పొందువాడు అందరు తీయండి 6:6 వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఎప్పుడన్నా ఇచ్చాం మనం? ఇవ్వం. తేబుద్దవదో. మేము ఇదివరకు సేవ చేసే సంఘంలో తెచ్చేవారు, అన్నీ తెచ్చేవారు. ఇప్పుడు సంఘాల్లో కూడా తెలివి మీరిపోయారు, విశ్వాసులు తెలివి మీరిపోయారు. ఆడికెందుకు, ఆడికే బోల్డ్ ఉంటుంది, మనకెందుకు ఈ కారమ ఉప్పో సప్పో ఎవడికి లేనోడికి ఇస్తే ఆడేమో లేనోడు వస్తాడు, ఆ పాస్టర్ ఏమో వడ్డీలు తిప్పుతుంటాడు. వడ్డీలు తిప్పే పాస్టర్లు ఉన్నారు, మీకు తెలీదు. నా దగ్గర చాలామంది లిస్ట్ ఉంది. వడ్డీలు తిప్పే పాస్టర్లు ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలు అడుక్కుంటున్నారు. వాళ్ళు వడ్డీకి తిప్పుతున్నారండి. మనం వెళ్ళి అడిగితే 2 లక్షల స్పాట్లు ఇచ్చే బెగ్గర్స్ మన కొవ్వూరులో ఉన్నారు. అడుక్కుంటారు, కానీ వాళ్ళు ఎంత ఇస్తారు స్పాట్లో? 2 లక్షలు. అయ్యో మీకంటే ఎక్కువంటే గారు. ఎస్తేరు గారు ఈ మధ్య వాక్యం చెప్పారు, కలిగిన వానికి ఇవ్వబడద్దంట, లేని వానికి ఉన్నది కూడా అంతే. కొన్ని సంఘాల్లో అలాగ ఉంటుంది. కొన్ని సంఘాల్లోనేమో అయ్యగారు టిప్ టాప్గా వచ్చి కారు వేసుకొచ్చేటప్పటికల్లా అయ్యగారికి 10,000 గిఫ్ట్ పెడితేనే కానీ బాగోదే. ఆయన కనీసం ఏంటనుకున్నా 10,000 పెట్టాలి. ఆ జర్మియా పర్లేదు, ఒక 100 పెడితే సరిపోద్దా, జర్మియాకు 100 అంటే మన మైండ్ సెట్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ వాక్యం ఉందంటే వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించడానికి ఏం చెప్తున్నాడు వాక్యం? మనం ఎన్నోసార్లు చదువుతాం కానీ ఈ వాక్యం బురకెక్కదు మనకే. ఇది వీళ్ళకి కాదు, మనకు అది వాక్యం. మనకు అవసరమనే మనం తీసుకుంటాం వాక్యాలు. కానీ వాక్యం చెప్తుందండి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. సరే, మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు మేలు చేయించు సంచరించారు. మనము కూడా మేలు చేయాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మేలు చేసేటప్పుడు అలసట వస్తుంది, విసుగుదల వస్తుంది. కానీ విసిగిపోకూడదు, అలసిపోకూడదు. మరి ముఖ్యంగా సమయం దొరికిన కొలది ఎవరికి మనం మేలు చేయాలటండి? విశేషముగా విశ్వాస గృహానికి చెందిన వారికి. ముందు మన ఇంటి వారికి మనము మేలు చేసుకోవాలి. మన విశ్వాస గృహము, మన మందిరానికి మనము మేలు చేయాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు మనం ఆ విధంగా చేయాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేది. అదండి, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చెదరు. అంటే మనం చేసే మేలులు మన మరణ పర్యంతం, ప్రభువు రాకడ పర్యంతము దేవుని ఖాతాలో ఉంటాయి. కీడు చేసినా అంతవరకు నిలుచుంటాయి, మేలు చేసిన అంతవరకు. అందుకని వాక్యం ఉందండి, అదేంటంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. మనం చేసే క్రియలు మన వెంట వస్తూ ఉంటాయి. అక్కడ జీవ పునరుద్ధానంలో నిలబడతామా, కీడు పునరుద్ధానంలో? ఇక్కడ ఉందండి, ఇక్కడ తీర్పు పునరుద్ధానము. 2 పునరుద్ధానాలు ఉంటాయి. మనము ఆరోహణమవుతాం, ప్రభు రాకడలో ఎత్తబడతాం. అయినప్పుడు కూడా తీర్పు ఎదుట మనము రావాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత తీర్పులు వస్తూ ఉంటాయండి. ఆ తీర్పులో మనం నిలబడే వారంగా ఉండాలి. జీవ పునరుద్ధాన తీర్పులో ఉంటామా, లేక కీడు చేసిన వారి తీర్పు పునరుద్ధానము? అంటే మనం చేసిన మేలు మన మరణ పర్యంతం లేక ప్రభువు రాకడ పర్యంతము ఉంటానే ఉంటుంది. కనుక ఈ దినాన్ని ప్రభు మాట్లాడే విషయం ఏంటంటే మనం మేలు చేసే వారంగా ఉన్నామా, కీడు చేసే వారంగా ఉన్నామా? మేలే చేయాలి, కీడు చేయకూడదు. మాట ద్వారా మేలు చేసిన వారు, స్నేహం ద్వారా మేలు చేసిన వారు, తన మనస్సును బట్టి మేలు చేసిన వారు. 3 సంగతులు చూసుకొని మనం ముగించుకుందామండి. మాట ద్వారా మేలు చేసిన వారు. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 310 అండి.
రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలండి. గ్రేస్ చదువుతుంది. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయుండిరి. ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండ్రి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో నేను. ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఈ సందర్భంలో ఆమె చిన్నది. ఎవరికి చెందిన ఆమె? ఇశ్రాయేలులకు చెందినది. చెరలో నుంచి తీసుకొచ్చారు. ఆమె నయమాను గారి ఇంటి దగ్గర పరిచారం చేస్తుందండి. చిన్నపిల్ల అంటే బహుశా 10 years లోపల. నయమాను గారికి ఉన్న కుష్ఠరోగం గురించి ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాడు, డాక్టర్ల దగ్గరికి, అక్కడికి ఎక్కడికి. ఈ అమ్మాయి చూస్తుంది. ఈ అమ్మాయి చూస్తూ ఒకరోజు ఏమన్నదంటే, ఆ చిన్నది 3వ వచనంలో, షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో. అదండి, భార్యకు లేదు, కూడా ఉన్న సైనికులకు లేదు, ఇంట్లో ఉన్న పరిచారకు లేదు. ఆ చిన్నపిల్ల కొంత భారం. ఎందుకంటే కుష్ఠరోగం అంటే అందరూ కూడా ఏదో రకంగా అసహించుకుంటూనే ఉంటారు. భార్య అయినా సరే ఏదో విధంగా అసహించుకుంటూ ఉంటారు. ఇళ్లలోనే ముసలోళ్ళు అయిన తర్వాత భార్యలు భర్తలనే పట్టించుకోరు. భర్తలు భార్యలు పైకి చెప్తే కబుర్లు అంతవరకు అందాక వస్తే చూద్దామంటారు. అందుకనే ఆయన కోటీశ్వరుడు. 3 సంవత్సరాలు 6 బయట ఉంచారు ఆయన్ని. ఎన్ని సంవత్సరాలు అండి? మేమే సాక్ష్యం, సుబ్బారావు గారి సాక్షి, దేవుడు సాక్షి. సొంత ఇంటి వారే బయట వేశారు. ఇంట్లో వాళ్ళు మరి కుష్ఠరోగం అంటే మాట్లాడి ఏళ్ళని తినేస్తూ ఉంటాయి, ఒక రకమైన వాసన వస్తుంది. అందుకనే మన ఊళ్ళో లెప్రసీ కాలనీ ఊరు చివరెట్టారు. వాక్యం కూడా ఉంది. ఏముందంటే ఊరు బయట ఉండాలి వాళ్ళు. ఈ నయమాను గారికి కుష్ఠరోగం. భార్య కూడా ఒకవేళ ముక్కు మూసుకొని ఆయనకి ఇడ్లీ పెట్టేటప్పుడు, ఏదన్నా సపరీలు చేసేటప్పుడు. కానీ ఈ చిన్నది మాత్రం, చిన్నపిల్ల ఎంత జ్ఞానం అండి. ఈ చిన్న పెళ్ళి ఏమందంటే, నీ యజమానుడు ఏమని చెప్పిందండి? ఎక్కడ ఉండాలని కోరుకుందటండి? షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర. అంటే మాట ద్వారా మేలు చేసింది ఈ పిల్ల. చిన్నపిల్ల కానీ మాట ద్వారా మేలు చేసింది. కాబట్టి ఈ రిఫరెన్స్ మనం చూసి, మాట అంటే మన జీవితాల్లో మాట ద్వారా అనేకులకు మేలు జరగవచ్చు. ఒకళ్ళకి చిన్న మాట చెప్పాను నేను, ఆ మాటను బట్టి వాళ్ళకి 1,50,000 సేవ్ అయినాయి. ఎంత సేవ్ అయిందండి? చిన్న మాట. కొంతమంది నోరెప్పరా, అయిపో ముచ్చలు రాలిపోతాయి అన్నట్టు. తెలిసినా కానీ దొంగల చేతిలో చిక్కుబడినవాడు కొడ ప్రాణంతో ఉంటే ఎలా చూస్తే యాజకుడు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయాడు, సమరయుడు మాత్రమే వచ్చాడు. ఇది నాళ్ళ మనం మాట సాయం చేసే వారంగా ఉన్నామా? మాట మాత్రం. అందుకని వాక్యం ఉందంటే, ఒక ఆయన అన్నాడు యేసుక్రీస్తు దగ్గర, మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే మన జీవితాల్లో మాట ద్వారా మేలు జరగాలి, మాట ద్వారా కీడు జరగకూడదు. కొన్నిసార్లు ఉదాహరణకి ఏంటంటే, తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి. ఆ తాగుబోతుడు ఈడు కూడా ఉంటే తాగుబోతుడు ఏమంటాడంటే, ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ తిట్టేస్తుందయ్యా అనేటట్టుకల్లా ఇంకో తాగుబోతుడు ఏమంటాడంటే, ఎందుకు 2 దరువులయ్యరా దాన్ని, 2 దరువులై అంటాడు. మాట ద్వారా కీడు. తాగినోడు ఏమంటాడంటే, ఆడు ఫ్రెండే, ఎందుకురా ఆడవాళ్ళని ఇబ్బంది పడుతుంది, తాగి ఆ మొత్తం దిగేటంత బయట ఉండు, ఆ తర్వాత వెళ్ళు అంటే ఒకడు మేలు చేస్తాడు, ఒకడు కీడు చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది మాట ద్వారా మేలు చేసింది. ఇంకొక సందర్భం చూసుకుందాం. స్నేహం ద్వారా మేలు చేసినవాడు యోనాతాను గారు. సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1 వచనం చదువుకుందామండి.
మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారుడైన యోనాతాను సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడు దావీదు యందు బహు ఇష్టము గలవాడేండి. దావీదుతో ఇట్లనెను, దావీదు ఇట్లను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలన నా తండ్రి అయిన సౌలుని చంపాలన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీ ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగిండుము. రహస్యమైన స్థలమందు దాగిండుము. సౌలు గారు దావీదు గారిని చంపాలనుకున్నాడు. దావీదు గారు సౌలు గారి కుమారుడైన యోనాతాను గారు ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, స్త్రీలు చూపే ప్రేమ కన్నా నీ ప్రేమ చాలా ఎక్కువైనది అన్నాడండి. అంతగా ప్రేమ గలవారి స్నేహం. అలాంటి స్నేహితులు మనం సంపాదించుకోవాలి. కానీ యోనాతాను గారు దావీదు గారి యొక్క స్నేహము మేలు చేసే స్నేహం. దావీదు గారితో ఏమంటే, యోనాతాను గారు, మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు రహస్య స్థలములో దాగి. అంటే మొదటి సందర్భం చూసాము, మేలు చేసే మాట మాట్లాడింది చిన్న పిల్ల. మన పిల్లలకు కూడా మనము మేలు చేయటం నేర్పాలి. రెండవ సందర్భం చూసాము, మేలు చేసే స్నేహము. స్నేహంలో ఏముందండి? మేలు. యోనాతాను గారు దావీదు గారికి మేలు చేశాడు. మూడవ సందర్భం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనమండి. హెబ్రీ 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలండి. ఇక్కడ మొదటిది మనం చూస్తాం మేలు చేసే మాట, రెండవది మేలు చేసే స్నేహం, మూడవది మేలు చేసే మనస్తత్వం. ఈమె వృత్తికి వేశ్యే, కానీ ఆమె మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. ఆమె మేలు చేసే మనస్తత్వం ఉంది కాబట్టి వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని వాళ్ళని దాచిందటండి. దాయడం ద్వారా వేగుల వారిని దేవుడు కాపాడారు. ఫైనల్గా ఈమె చేసిన పనికి, ఆ మనస్తత్వాన్ని బట్టి మేలు చేసింది కాబట్టి ఆమె ఇంటి వారందరూ కూడా కాపాడబడ్డారు, రక్షింపబడ్డారండి. 3 విషయాలు మన జీవితాల్లో చూసాం. మేలు చేసే మాటే మన దగ్గర నుంచి రావాలి. మేలుకరమైన వచనమే, దీవెనకరమైన వచనమే రావాలి, మేలు. రెండవది, దావీదు గారి స్నేహితుడు ఎవరండి? యోనాతాను గారు. వాళ్ళ స్నేహం ఎలాంటిదంటే మేలు చేసే స్నేహము. అసలు తండ్రికి సపోర్ట్ చేస్తారా, పరాయివాడికి సపోర్ట్ చేస్తారండి? జనరల్గా ఆలోచిస్తే తండ్రికే. కానీ ఇక్కడ యోనాతాను మంచి బుద్ధి గలవాడు. యోనాతాను దావీదు యొక్క స్నేహము ఆరామరికలు లేనటువంటి స్నేహము కాబట్టి దావీదు కాపాడబడ్డాడు. మూడవది ఏంటంటే, ఈ రాహాబు గారు మనస్తత్వం ఎలాంటిదండి? మేలు చేసే మనస్తత్వం. కాబట్టి వేగుల వారిని దాచింది. కనుక మన జీవితాల్లో మనము కూడా ఎలా మేలు చేయాలటండి? అలసట చెందకుండా మేలు చెయ్యాలి. మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తాము అనుందండి. ఆ రెఫరెన్స్ కూడా మనం చూసుకున్నది ఇదే గలతీ 6:9 మనం చూసుకున్నాం. గలతీ 6:9. మనం మేలు చేటి యందు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేటి యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. తగిన కాలమందు పంట వస్తుంది. దేనికైనా పంట ఉంటుంది. మనము ఆవాలు వేసామనుకోండి, ఆవాల పంట. కందులేస్తే కందుల పంట, గోధుమలు వేస్తే గోధుమల పంట. మనము కీడుని విత్తే వారంగా ఉన్నామనుకోండి, తర్వాత కోసేది ఏంటండి? కీడే. మేలుని విత్తే వారంగా ఉన్నామనుకోండి, మేలునే కోస్తాం. ఎలాంటి వాక్యం ఉందండి? తగిన కాలమందు, రైట్ టైంలో. మనకి అత్యవసర పరిస్థితులు దేవుడు మనకి ఏం చేస్తాడండి? సహాయము
చేస్తాడు. కనుక ఏంటంటే ఇంటిలో వాళ్ళకి మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి. ప్రభు కోరేది విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. కొంతమంది ఇంటి వారికి కీడు చేస్తారండి. ఇంటి వారికి ఏం చేస్తారండి? కీడు చేస్తారు. కనుక మన జీవితాల్లో మేలు చేసే వారిని వెంబడించాలా, కీడు చేసేవారిని వెంబడించాలా? మనం మేలు చేసేవారిని. అంటే వాక్యంలో మాట ఉందండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రులు. ఒకసారి రెఫరెన్స్ చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ వయస్సు వచ్చిన వారు అన్నది క్రింద ఫుట్ నోట్లు ఏముందండి? పరిపూర్ణులు. మనము ఆత్మీయంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు మేలు తర్వాత ఏమో కీడును వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు నేనున్నాను, కీబోర్డ్ వాయిస్తున్నాను. నేను ఎప్పటి నుంచి సాధకం చేస్తానంటే ఈ కీబోర్డ్ని నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, ఏ క్లాస్ అండి? 5వ క్లాస్లో ఉన్నప్పుడు హార్మోనియం తోటి నాకు ఎవరు నేర్పలేదు. కొయ్యం అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పటి నుంచి? 5 అప్పుడే అంటే నాకు 10 years అప్పటి నుంచి. ఇప్పుడు అది ఎలా సాధకం అయిపోయిందంటే ఒక్కొక్కళ్ళు ఒక పిచ్లో పాట పాడుతూ ఉంటారు. నడిపించు నానవా అనే పాట ఉంది. కొంతమంది ఎలాగ ఎత్తుకుంటారంటే నడిపించు నానవా అని ఎత్తుకుంటారు. ఇంకొకళ్ళు నడిపించు నానవా అని ఇంకొకళ్ళు ఎత్తుకుంటారు. ఇంకొకళ్ళు నడిపించు నానవా. డిఫరెంట్ పిచ్చెస్. నేను సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నాను కాబట్టి 100 మంది 100 రకాలుగా పాడినా నేను కళ్ళు మూసుకొని వాయించగలను. కారణం సాధకం, ప్రాక్టీస్ చేశాను, సాధకము చేశాను. అందుకని మీకు చెప్తూ ఉంటాను, నేను పాడగా రాగము, మూల్గగా రోగము, దాయగా పొదుపు. 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సాధకము చేయబడిన వాళ్ళకి ఏముందటండి? మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలు. మనకి బాహ్యంగా కనిపించే జ్ఞానేంద్రియాలు వేరు, బాహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండి ఈ జ్ఞానేంద్రియాలు. కళ్ళు, టేస్ట్, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. కానీ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం మనకు కలిగి ఉన్నప్పుడు మేలేంటో కీడేంటో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మేలుకరమైందా కీడుకరమైందా అన్నది కూడా మనకి ఏం చేయాలండి? సెన్స్ అయిపోవాలి. మనకి ఎవరన్నా ఏదన్నా పంపించారనుకోండి, అది మనం తీసుకునేటప్పుడు అంటే ఎప్పుడు పంపని వాళ్ళు మనం పంపించారనుకోండి, మనకి ఎప్పుడు కూడా పంపలేదు. మనకే పిండి వంటలో వండి పంపించారు, దాని వెనకాల ఏదో మతలబు ఉంటుంది, అనుమానం లేదు. కనుక మేలు కీడుల గురించి మనకి ఏముండాలంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. మనం పరీక్షిస్తూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ చేయాలి ఈ విషయంలో కూడా. నేను కీబోర్డ్ ఎలా ప్రాక్టీస్ చేశానో, కొంతమంది బ్యాంకులో నోట్లు లెక్క పెడుతూ ఉంటారు. నోట్లు కట్టబట్టుకొని ఆడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. సార్ మీరు సంతకం పట్టండి అంటూ ఉంటాడు. ఇది వీళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. బాగా డబ్బులు లెక్కటారు కాబట్టి సూర్యచంద్రన్ కూడా తెలుస్తూ ఉంటుంది. మనతో అంటూ ఉంటారు, సార్ సంతకం పెట్టేసేయండి, అందులో డినామినేషన్ రాసేయండి అంటూ ఉంటాడు. టపటప్ ఈ వెళ్ళిపోతూ ఉంటాయి. సార్ 99 ఒక నోటు తక్కువ ఉంది అంటాడు. సూర్యచంద్రన్ లాంటి వాళ్ళు ముందుగానే ఒక నోటు తక్కువ ఇస్తారు. ఎందుకంటే అసలు లెక్క వచ్చే లేదా అని అలా లెక్క చూసి కరెక్ట్గా అప్పుడు రైట్ ఒకటి తక్కువ ఉంది కదా, వెరీ గుడ్ అలాగే ఇస్తారనమాట. బ్యాంక్ వాళ్ళు డబ్బులు లెక్కెట్టేటప్పుడు మనతో చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే టపా లెక్కెడతాం. మనకి కూడా ఆత్మీయంగా ఏం కలిగి ఉండాలండి? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఎస్తేరు గారికి డబ్బులు లెక్కెడతాం తెలియదు, ఒకటి చెప్పేసి ముగించేస్తాను నేను. 500 ఇవ్వాల్సిన వాళ్ళకి టపటపా తీసి 500 నోట్లు 2 ఇచ్చేది అంతే. ఆడు మంచోడైతే సూర్యచంద్రన్ లాంటి వాళ్ళు అయితే అమ్మ ఒకటి ఎక్కువ ఇచ్చావని ఇచ్చేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే అక్క ఎక్కువ ఇచ్చింది కాబట్టి అని జైలు పెట్టుకుంటారు. ఇస్తారు ఇప్పుడు అంతే. అంటే వారికి లెక్కెట్టడం తెలీదు. బ్రదర్స్ గుర్తుపెట్టుకోండి, మనము కూడా మన స్టైల్గా పర్స్ తీసి ఇలాగ ఇచ్చేస్తాం. కొన్నిసార్లు
500 నోట్లు ఒకదాని బదులు ఎన్ని వెళ్ళిపోతాయి? 2 వెళ్ళిపోతూ ఉంటాయంటే ఏంటంటే మళ్ళీ ఆడడానికి కూడా మనకి సిగ్గు. కనుక ఈవేళ ఈ వాక్యం విన్నాం మనం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు మేలు చేశారు, ఆయన ఆత్మతో అభిషేకించబడ్డారు. మనం కూడా ఏం కావాలండి? ఆత్మాభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మనం కూడా మేలు చేస్తాం. ఫైనల్గా మనం చదవండి, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేదంటే కనుక ఎంత కీడైనా మనం చేస్తాం. కొన్ని విషయాలు బట్టి ఎంతో కీడు జరుగుతూ ఉంటుంది. మామూలు కీడు జరగదండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం చేసే కీడు లైఫ్ టైం కుటుంబం బాగుపడదు. ఆ బ్రదర్కి చెప్పాను కదా మీకు, ఔరంగాబాద్లో లెటర్ రాసేశాడు, మళ్ళా రైల్వేలో జాబు రాలేదు. సొంత పెదనాన్న చేసిన విషయానికి ఆ బ్రదర్కి రైల్వేలో ఎంతో ఎక్స్పెక్ట్ చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. మనకి కూడా మేలు కీడులు వివేచించే జ్ఞానము, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేకపోతే ఇంట్లో వాళ్ళే మోసం చేయొచ్చు, బంధువులే మోసం చేయొచ్చు, మన ఇరుగు పొరుగు వారే మోసము చేయొచ్చు. అంటే స్వార్థముతో ఆలోచించినప్పుడు మేలుకు బదులుగా మనం ఏం చేస్తామండి? కీడు చేస్తూ ఉంటాము. కనుక ఈ దినాన్ని మనము ఆలయక మేలు చేస్తే తగిన కాలం ముందు మనము పంట కోస్తాము. మేలు చేయట్లో అలసిపోకూడదు, విసిగిపోకూడదు. ఇది మేలా కీడా మనము ఆలోచించుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు కూడా తెలుసండి. చిన్నపిల్ల నా యజమానులు ఎంతో కోరుతున్నానంటే నయమాని కుష్ఠరోగం మాట సాయం వల్ల నయమాని కుష్ఠరోగం బాగైపోయింది. మాట సాయం వల్ల దావీదు కాపాడబడ్డాడు. మాట సాయం వల్ల రహాబు తన ఇంటి వారిని మనస్సు, మంచి మనసు, మేలు చేసే మనస్సు, మేలు చేసే స్నేహం, మేలు చేసే మాట మనం కలిగి ఉండాలని ఈ దినాన్ని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయన మేలు చేయొచ్చు, సంచరించారు. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక ఆమె. దగ్గర మా తండ్రి ఈయన వాక్యాన్ని మాలా ఫలింపచేయమని, శరక్తలు పాల్పంచడం యోగ్యమైన రీతిలో పాల్పొందే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠను ప్రార్థించి స్తుతించబడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.